వెల్కమ్ బ్యాక్ టు అవర్ హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల. మీరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. నేనైతే చాలా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేసి అలాగే నా ఐటీ లైఫ్ గురించి అన్ని కంప్లీట్గా అయితే పోస్ట్ చేస్తాను. సో మీకైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. నేనైతే ఇవాళ మా ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెళ్తున్నాను. మీరు నా రీసెంట్ వీడియోస్ చూసినట్టయితే నేనైతే రీసెంట్ గానే కంపెనీ స్విచ్ అయ్యాను. సో ఆ టైంలోనే స్వామి వారికి అయితే దండం పెట్టుకున్నాను. నిజంగా నాకైతే ఆఫర్ లెటర్ నేను అనుకున్న టైంలో రిలీజ్ అయితే ద్వారకా తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటానని. నేనైతే ఫస్ట్ టైం ద్వారకా తిరుమల వెళ్తున్నానండి. సో దట్ నాకు ఎలా వెళ్ళాలి ఏంటి అని తెలియదు. సో దట్ చాలా మందిని అడిగి కనుక్కున్న తర్వాత మేమైతే మా ఇంటి దగ్గర నుంచి ట్రైన్స్ లో కూడా వెళ్ళొచ్చు, అలాగే బస్సెస్ లో కూడా వెళ్ళొచ్చు అనేది తెలిసింది. బట్ మేము వెళ్తున్నది అయితే కంప్లీట్ ఎండాకాలం అని నాకు అర్థమైంది. సో దట్ మేము డైరెక్ట్ విజయవాడ బస్సెస్ గానీ ఆర్ఎల్స్ ఏలూరు దగ్గరికి వెళ్లే బస్సెస్ గానీ ఎక్కేసి క్యాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ మేము సెంటర్కి వెళ్ళేసరికి అయితే క్యాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దట్ మా ఇంటి దగ్గర నుంచి అయితే భీమడోల్ వరకు అయితే క్యాబ్ మాట్లాడుకుని మంచిగా అయితే ఏసీలో జర్నీ చేసామండి. సో దట్ ఏసీకి మాకైతే బస్ కి ఎంత తీసుకుంటారు, క్యాబ్ కూడా అంతే తీసుకున్నారు. సో 150 రూపీస్ తీసుకుని మమ్మల్ని భీమడోల్ దగ్గర అయితే వదిలేశారు. సో అక్కడ నుంచి ద్వారకా తిరుమలకి అయితే ఒక 60 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. మేమైతే ఆటోలో అయితే ద్వారకా తిరుమలకి ఎంటర్ అయిపోయాం భీమడోల్ దగ్గర నుంచి. వాళ్ళకి మనం బస్ డ్రైవర్స్ గానీ క్యాబ్ డ్రైవర్స్ గానీ చెప్తే వాళ్ళైతే మనల్ని భీమడోల్ సెంటర్ లో అయితే వదిలేస్తారండి. అక్కడ నుంచి అయితే మంచిగా ఆటో స్కాచ్ చేసుకుని మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే ఫస్ట్ టైం చిన్న తిరుపతి వెళ్తున్నా అస్సలు జర్నీకి అయితే అంత ఇబ్బంది ఏం పడలేదు. సో దట్ మాకు అన్ని రూట్స్ ముందే క్లారిటీగా తెలుసుకున్నాం కాబట్టి. సో ట్రైన్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అయితే ఏలూరు వరకు వచ్చి ఏలూరు నుంచి భీమడోల్ నుంచి అయితే ద్వారపతి అయితే రావచ్చు. సో ఈ ద్వారకా తిరుమల స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారు? స్వామి వారు అయితే మనకి ఒక విగ్రహం కాదు 2 విగ్రహాల్లో అయితే కనిపిస్తారు. స్వామి వారిని అయితే ఇక్కడ మనకి పునఃస్థాపన అయితే చేశారండి. ఇక్కడ చూసారా గరుడ విగ్రహం ఉంది. సేమ్ పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా అయితే మనకి గరుడ విగ్రహం అయితే వెల్కమ్ చెప్తుంది. సో దట్ మనం అయితే ద్వారకా అయితే ఎంటర్ అయిపోయాం. ద్వారకా అంటే ద్వారకా కాదండి, ద్వారకా తిరుపతి. మేమైతే గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ జనం అయితే చాలా ఉన్నారు. ఎండ కూడా ఫుల్ గా ఉందండి. కానీ మనకైతే అంత ప్రాబ్లం ఉండదు. ఆటో వాళ్ళు అయితే మనల్ని గుడి ఎదురుగానే దింపుతున్నారు. ఇది చూసారా, ఇదే మన ద్వారకా తిరుమల యొక్క ఎంట్రన్స్. దీన్నే మనం చిన్న తిరుపతి అని కూడా అంటాం. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చేంత వరకు మా ఫ్రెండ్స్ చెప్పే వరకు నాకు ఇలా గుడి ఉంది చిన్న తిరుపతి అని కూడా తెలియదండి. చాలా మంది అన్నారు మీరు ఆంధ్రానే కదా ఇది తెలియకపోవడం ఏంటని. బట్ స్టిల్ నాకు నిజంగానే తెలీదు. బట్ నిజంగా ఈ గుడికి వెళ్తున్నప్పుడు అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. లోపల దేవుడు ఎలా ఉంటాడు ఏంటి చూద్దాము అనేది. సో మేమైతే గుడి దగ్గరకు వచ్చేసరికి లోపలికైతే ఒక 2 మినిట్స్ వాక్ చేసేసరికి మాకైతే మెట్లు కనిపించాయి. మేమైతే మెట్లు ఉంటాయి కొబ్బరికాయ కొట్టుకుని మంచిగా మెట్లు ఎక్కొచ్చని ముందే తెలిసి ఇంటి దగ్గర నుంచి కొంచెం పసుపు కుంకుమ అయితే తెచ్చుకున్నాం. ఇంకా మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొని ఈ లోపు తీసుకుని వచ్చింది. ఈ లోపు మేమైతే చెప్పులు పెట్టడానికి అయితే వెళ్ళిపోయాం. సో దట్ మేమందరం ఏంటంటే అక్కడ చెప్పులు స్టోర్ చేసేసుకుని మంచిగా కాలు గడుక్కుని ఇంకా పసుపు కుంకాలు అయితే కలుపుకుంటున్నామండి. ఎందుకంటే స్వామి వారిని మనసులో తలుచుకుని మెట్లకైతే బొట్టు పెట్టుకుంటూ ఎక్కుదామని మేమైతే ఫిక్స్ అయ్యాం. సో అందుకని మేమైతే పసుపు కుంకాలు అయితే మంచిగా కలుపుకుని స్వామి వారికి అయితే బొట్లు పెట్టుకుంటూ ఆ మెట్లు అయితే ఎక్కేసాం. మేమైతే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు నిజంగా ఎండ ఎలా ఉన్నా సరే స్వామివారి మనసులో వెంకటేశ్వర అని తలుచుకుంటూ ఎక్కడం అంతే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ఇలా పసుపు కుంకాలు తీసుకెళ్ళండి. ఎందుకంటే తిరుపతి అని మెట్లు లేవు కాబట్టి మంచిగా అయితే పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ స్వామివారి అనేది చూస్తూ ఉండండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను కంప్లీట్ గా. అండ్ లాస్ట్ లో మా బడ్జెట్ ఎంత అయ్యింది, మా ముగ్గురికి ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది కూడా నేనైతే మీకు వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను. సో స్టే ట్యూన్ అండ్ వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇలా మెట్లకి పైకి వచ్చిన తర్వాత మనకైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంట్రీ లేదండి. సో దట్ కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే కొబ్బరికాయ అయితే కొట్టుకోవడానికి ఉంటుంది. సో కొబ్బరికాయ కొట్టేసుకుని మనం తూర్పు దర్శనం అయితే చేసుకోవచ్చు తూర్పు గుమ్మం దగ్గర నుంచి. సో ఆ తూర్పు గోపురం ఎదురుగానే మనకి మంచిగా సేవ తీరే ప్లేస్ అండ్ ఆపోజిట్ సైడ్ కి వెళ్తే అన్న ప్రసాదాలు అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని అయితే నేను వీడియోలో చూపిస్తాను. ఇంకేంటి అంటే మేము కొబ్బరికాయ కొట్టేసుకుని లైన్ లోకి వెళ్దామని అయితే అనుకున్నాం. కానీ మేము వెళ్ళిన రోజు ఏంటి అంటే వీకెండ్, ఇంకా జనాల్ని చూసి భయం వేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, అందుకని మేమేం చేసామంటే ఒక 100 రూపీస్ దర్శనం అయితే టికెట్ తీసేసుకున్నాం.
మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. లోపలైతే ఒక పెద్ద విగ్రహం అలాగే ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది. ఇంక ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే పూర్వం దీనైతే చాళుక్య మహారాజులు 11వ సెంచరీలో అయితే రినోవేట్ చేశారంటండి. ఆ తర్వాత అయితే విజయనగరం రాజులు అయితే ఈ గుడిని పరిపాలించారంట. సో విజయనగరం రాజులు పరిపాలించినప్పుడు ఈ గుడి అయితే చాలా ప్రసిద్ధి చెందిందంట. సో ఈ గుడి అయితే తర్వాత మనకి కొంచెం అటాక్స్ అవి జరిగాయి కానీ లేటర్ దట్ అక్కడ లోకల్లో ఉండే రూలర్స్ అయితే దీన్ని మంచిగా అయితే చేశారంట. ఇక్కడైతే ఒక ఫుల్ సైజ్ ఐడల్ అయితే తర్వాత దేశాంతరంగా అభివృద్ధి చెందిన తర్వాత అయితే మనకు ఒక రామానుజాచార్య అనేవారు ఇక్కడ ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట. ఈ విగ్రహాన్ని అయితే మనం మోక్షానికి సంకేతంగా చూస్తాం. అలాగే పెద్ద విగ్రహం ఏదైతే ఉందో మనము అది ప్రతిష్ఠించినది అదైతే ధర్మార్థ కర్మాలకైతే మోక్షంగా అయితే నిలిపిస్తుందంటండి. సో ఈ విగ్రహాలు అయితే చాలా దర్శనం చేసుకుని మంచిగా అయితే మేమైతే బయటకు వచ్చాం. సో బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా సేవదీరే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడైతే కాసేపు కూర్చున్నాం. నేనైతే చెప్పడం కాదు కానీ మా చెల్లి అయితే స్టిల్ ఇప్పటికీ చిన్నపిల్లలనే ఏషాలు వేస్తుందండి. ఎందుకంటే మాకు బుడగలు కావాలి బ్యాగులు కావాలి అని అడుగుతా ఉంటది. సో దట్ మేమైతే కాసేపు కూర్చునేసరికి అక్కడైతే ఓల్డ్ పీపుల్ అయితే వెహికల్ లో తీసుకెళ్తున్నారు. జస్ట్ ఇప్పుడే ఒక వెహికల్ పాస్ అయింది కదా. సో దట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఓల్డ్ లేడీస్ ఎవరైనా ఉంటే మనమైతే ఆ వెహికల్ లో అయితే తీసుకెళ్లొచ్చు. సో దట్ నా దర్శనం కూడా మంచిగా చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే. మేమైతే ఇంకా తీర్థం అంటుంది కదా మేమైతే ఇంకా ఫోన్స్ ముందే డిపాజిట్ చేసాం. సో దట్ ఫోన్స్ తీసేసుకుని మేమైతే మంచిగా ఎదురుకెళ్తే గాజులు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఇక్కడ కాసేపు కొనుక్కుని ఇంకా కాసేపు కూర్చున్నామండి. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అన్నప్రసాదం ఇక్కడ కాదంట, ఇంకొంచెం దూరం అయితే వెళ్లాలంట. వాటికైతే ఫ్రీ బస్సెస్ ఉన్నాయని చెప్పారు. ఇంక మేము అక్కడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకుని ఇంకా అక్కడంతా ప్లేసెస్ చూసేసుకుని అక్కడైతే మనం లడ్డు ప్రసాదాలు అవి కావాలి కదా మనకి. మేము వెళ్ళిన రోజు అయితే లడ్డు ప్రసాదం అలాగే చక్కెర పొంగలి ఇవన్నీ అయితే పంచుతున్నారు. ఐ మీన్ డబ్బులకి అనుకోండి. సో దట్ మేమైతే ప్రసాదాలు తీసుకుని ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేయడానికి వెళ్ళిపోయాం. ఆ బస్ కోసం వెయిట్ చేయడానికి కూడా నిజంగా చెప్తున్నా చాలా సదుపాయంగా అయితే ప్లేసెస్ అయితే పెట్టారండి. నిజంగా ఆ కూర్చుని మంచిగా బస్ కోసం వెయిట్ చేసి బస్సు వచ్చిన తర్వాత వెళ్లి తినేసి మళ్ళీ అయితే మనకి సేమ్ ప్లేస్ లో అయితే డ్రాప్ చేసేస్తున్నారు రిటర్న్ గా కూడా. అండ్ నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. అక్కడ కూడా మంచిగా గోవులకు దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా మనకి ఏదైతే బస్సెస్ కోసం వెయిట్ చేసే ప్లేస్ అని అదైతే ఇక్కడ చూసారు కదా 2 గోపురాలు కనిపిస్తున్నాయి. గుడి గోపురం ఆ గుడి గోపురానికి ఆపోజిట్ లో అయితే బస్ స్టాప్ అయితే ఉందండి. ఇక్కడ కూర్చుంటే మంచిగా బస్సెస్ వస్తున్నాయి మనల్ని అయితే తీసుకెళ్లిపోతున్నాయి. సో దట్ మనల్ని తీసుకెళ్లి రిటర్న్ లో కూడా మన గుడి దగ్గర కాకుండా బస్ స్టాప్ అలాగే రైల్వే స్టేషన్స్ ఇవి ఉన్నాయని చెప్పాను కదా భీమడోల్ దగ్గరలో. సో ఆ స్టాప్ దగ్గర అయితే వదులుతున్నాయి. అక్కడ నుంచి మనకి తాడేపల్లిగూడెం బస్సెస్ రావులపాలెం బస్సెస్ ఇంకా కొంచెం మనము లోపల బస్ స్టాండ్ వరకు కాకుండా సెంటర్ లోనే ఆగిపోతే ఐ మీన్ ఏదైతే హైవే రోడ్ ఉంటుందో అక్కడే ఆగిపోతే అక్కడికైతే ఫాస్ట్ బస్సెస్ కూడా వస్తాయి. ఐ మీన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసెస్ ఉంటాయి కదా. సో దట్ డైరెక్ట్ గా మీ ఊర్లకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా చాలా సింపుల్ గా మీరైతే దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇంకా మాకు ఈ ట్రిప్ కి ఎంత అయిందంటే రావడానికి వెళ్ళడానికి అన్ని కలిపి ఒక 600 అయిందండి. అటు చూసి ఇటు చూసినా ఒక 1000 రూపీస్ పర్ హెడ్ 1000 రూపీస్ వేసుకున్న ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ వెళ్ళాలంటే ఒక 3.5 కిలో అయితే అయిపోతుంది. సో ఈ బడ్జెట్ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.